సరే 12 మంత్స్ ప్రజెంట్ మనకు 2027 కోసం దాదాపు 12 మంత్స్ ఉంది. సో, ఈ 12 మంత్స్ స్టూడెంట్స్ సో, జీఎస్ పేపర్ కావచ్చు, ప్రిలిమ్స్ కావచ్చు. సో, మనకు ఏ సబ్జెక్ట్‌ని ఎలా డివైడ్ చేసుకొని చదివితే బావుంటుంది? ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్. సో, వీటిని మనం రోజువారీగా ఎలా ప్లాన్ చేసుకుంటే బావుంటుంది ఒకసారి? సో ఇప్పుడు యూపీఎస్సీ పేపర్లో ఏంటంటే సార్, కరెంట్ అఫైర్స్ లింక్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్, ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ. ఎలా అడుగుతారంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కాక్రోచ్ జనతా పార్టీ అనేది ట్రెండింగ్లో ఉంది. ఎగ్జామ్లో కాక్రోచ్ జనతా పార్టీ గురించి అడగరు. ఏం అడుగుతారంటే క్వశ్చన్స్, అసలు పొలిటికల్ పార్టీని ఎలా రిజిస్టర్ చేస్తారని అడుగుతారు. అంటే సార్, కరెంట్ అఫైర్స్ నుంచి బ్యాక్ ఎండ్ వెళ్తే దాని ఒక స్టాటిక్ పార్ట్ అడుగుతారు. సో స్టూడెంట్స్ డైలీ న్యూస్ పేపర్లో చూసినా, లేకపోతే న్యూస్ అనాలిసిస్ వీడియో చూసినా, ఇప్పుడు చాలామంది హిందూ అనాలిసిస్ అని చెప్పి చేస్తారు, లేకపోతే ఇండియన్ ఎక్స్ప్రెస్ అనాలిసిస్ చేస్తారు, అలాంటివి చూసినా సరే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ టాపిక్ మన మెయిన్ సబ్జెక్ట్లో ఎక్కడుంది, ఇది పాలిటీలో లింక్ అవుతుందా, ఎకనామీలో లింక్ అవుతుందా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇరాన్కి యుఎస్కి వార్, ఇప్పుడు శాంతి ఒప్పందం అంటున్నారు. బట్ డైరెక్ట్గా క్వశ్చన్ అడగారు సార్. ఎలా క్వశ్చన్ అడుగుతారంటే, అసలు ఇరాన్ చుట్టూ ఉన్న కంట్రీస్ ఏంటి అని జాగ్రఫిక్ క్వశ్చన్ అడగవచ్చు, లేకపోతే ఎకనామీ పరంగా మన ఫారిన్ ఎక్స్చేంజ్ ఎట్లా ఫ్లక్చుయేట్ అవుతుందని అడగవచ్చు. సో ఒక టాపిక్ నుంచి తీసుకొని కరెంట్ అఫైర్స్ నుంచి దాన్ని బ్యాక్ ఎండ్ లింకింగ్ అంటాం సార్. అలా చేసుకుంటూ చదివితేనే స్టూడెంట్స్కి ఖచ్చితంగా ఎగ్జామ్లో క్లియర్ అవుద్ది. అండ్ ఈ 1 ఇయర్ కూడా ఏంటి అంటే, మళ్ళీ ఒకసారి యూ స్టార్ట్ ఫ్రమ్ ఫౌండేషన్ సార్. మళ్ళీ ఒకసారి ఎన్సీఆర్టీ బుక్స్ ఓపెన్ చేసి ఒకసారి మళ్ళీ రివైజ్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూస్తూ డైలీ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి సార్. డైలీ ఒక 20 క్వశ్చన్లు అయినా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ లేకపోతే ఎంసీక్యూస్ కానీ చేస్తూ ఉంటే ఏంటంటే బ్రెయిన్కి అలవాటు అవుద్ది క్వశ్చన్ సాల్వింగ్ అనేది. థియరీ చదవడం అందరూ చదువుతారు సార్, బట్ ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్. అండ్ మెయిన్స్ కూడా సార్ డైలీ ఆన్సర్స్ రాస్తేనే, అట్లీస్ట్ ఇప్పటి నుంచి డైలీ ఒక 2 ఆన్సర్స్ రాస్తే తప్ప అప్పటికి హ్యాండ్ అనేది ఫ్రీ ఉండదు, మైండ్ కూడా ఫ్రీ ఉండదు సార్. ఇప్పుడు మీరు చూడండి సార్, ఒక 12 అవర్స్ వర్క్ చేస్తే 2 అవర్స్ ఈజీగా ఆడుతూ పాడుతూ చేస్తారు. అలాంటి స్ట్రెయిన్, అట్లాంటి స్ట్రెస్ని మైండ్కి ఇవ్వాలి సార్. ఇది పాజిటివ్ స్ట్రెస్ అంటాం అనమాట. అంటే డైలీ ఒక 12 అవర్స్ కూర్చొని 10 అవర్స్ కూర్చొని చదివినప్పుడు ఏమైంది అంటే ఫ్రీ అయిపోద్ది మైండ్. అండ్ గుర్తుపెట్టుకునే కెపాసిటీ కూడా ఎప్పుడు పెరుగుతుంది అంటే సార్, డైలీ మనం దానికి మోర్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడే. అమ్మో నేను బాగా చదివాను, ఎక్కువ చదివా అంటే బ్రెయిన్ తీసుకోవచ్చు సార్. సో గివ్ సమ్ మోర్ ఎఫర్ట్ టు యువర్ బాడీ, మైండ్ అండ్ ఎమోషన్స్. సరే, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో చాలా వరకు అంటే కొత్తగా చదివేటువంటి ఆస్పిరెంట్స్ కావచ్చు, ఆల్రెడీ 1 ఆర్ 2 మార్క్స్ తోటి మిస్ అయినటువంటి ఆస్పిరెంట్స్ కావచ్చు. సో, వీరికి వచ్చేటువంటి ఒక డౌట్ ఏంటంటే బెస్ట్ అండ్ ట్రెండింగ్ సంబంధించినటువంటి ఆప్షనల్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, సో అది సెలెక్ట్ చేసుకోవాలా? లేకపోతే వేరే సబ్జెక్ట్ ఏమైనా కోర్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలా? సో, ఆప్షనల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సో, దీనికి మీరు ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ సార్. స్టూడెంట్స్ ఎప్పుడు కూడా మన అడిగే క్వశ్చన్ ఇదే సార్, ఆప్షన్లో ఏం తీసుకోవాలనేది. ఫస్ట్ మనం వాళ్ళ గ్రాడ్యుయేషన్లో ఏమైనా చదివిన సబ్జెక్ట్ ఉందో లేదో చూడాలి సార్. ఇక్కడ నేను కూడా ఎగ్జాంపుల్ చెప్తా. కొంతమంది స్టూడెంట్స్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, ఎంబీబీఎస్ కావచ్చు లేకపోతే బీ ఫార్మసీ ఏదైనా కావచ్చు. వాళ్ళకు కొంచెం ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ కొంచెం రిలేటెడ్ అనిపిస్తుంది, ఎందుకంటే దానిలో మెడిసిన్ సంబంధించి కొన్ని కొన్ని టర్మ్స్ ఉంటాయి, ఆంథ్రోపాలజీ ఉంటుంది, అది ఆంథ్రోపాలజీ చేసే వాళ్ళు తెలుస్తుంది. కొంతమంది గ్రాడ్యుయేషన్లో పొలిటికల్ సైన్స్ చేసి ఉండొచ్చు, ఎంఏలో పొలిటికల్ సైన్స్ చేసి ఉండొచ్చు, వాళ్ళకి పొలిటికల్ సైన్స్ అనేది యాప్ట్ ఉండొచ్చు సార్. లేదు కొంతమందికి జస్ట్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సైకాలజీ అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు. చాలామంది మన స్టూడెంట్స్కి తెలుగు లిటరేచర్ అంటే ఇష్టం. కాకపోతే సార్ ఇంట్రెస్ట్తో పాటు మనకు చూడాల్సింది ఏంటి అంటే, ఆ సబ్జెక్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి చూడాలి, ఎలా అడిగారు క్వశ్చన్స్ అనేది, దానికి తగ్గ మెటీరియల్ ఉందో చూడాలి. ఫోర్త్ వచ్చేసి మెంటర్, అంటే మన ఆన్సర్ రాస్తే కరెక్ట్ చేయడానికి మెంటర్ ఉన్నదో చూడాలి. అంటే అపార్ట్ ఫ్రమ్ అవర్ ఇంట్రెస్ట్, దాని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి, దాని సిలబస్ చూసి, దాని మెటీరియల్ అవైలబిలిటీ ఉందో చూసి, మెంటర్ ఉన్నాడో, ఈ 4 ఫ్యాక్టర్స్ చూస్తే కనుక అప్పుడు ఆప్షన్ అనేది తీసుకోవాలి సార్. ఇప్పుడు నాకు అవుట్ ఆఫ్ ద వే జాగ్రఫీ అంటే ఇష్టం అనుకోండి, బట్ ఆ క్వశ్చన్స్ నాకు అర్థం కావట్లేదు, దాని మెటీరియల్ లేదు, నేను ఆన్సర్ రాస్తే కరెక్ట్ చేసే మెంటర్ లేరు అనుకోండి, దెర్ ఈజ్ నో యూస్. అది జస్ట్ హాబీ లాగా అవుద్ది. సో చాలామంది మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటారు సార్. ఇప్పుడు మన దగ్గర స్టూడెంట్స్ చాలామంది ఐఐటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. సో చాలామంది స్టూడెంట్స్ తీసుకోరు మ్యాథ్స్, వాళ్ళు కూడా స్కోరింగ్ మంచిగా ఉంది. జనరల్గా తెలుగు స్టూడెంట్స్, మన స్టూడెంట్స్ ఏంటంటే ఆంథ్రోపాలజీ ఒకటి, పిఎస్ఐఆర్ ఒకటి, సోషాలజీ ఒకటి మేజర్గా తీసుకుంటారు. కాకపోతే మనం ఆప్షన్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా డెప్త్గా అడుగుతారు సార్ క్వశ్చన్స్. అండ్ ఇంకో ఫ్యాక్టర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ సైన్స్ తీసుకున్నాం అనుకోండి, ఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటే అది GS 2-3 పేపర్కి ఎక్కడొక్కడ ఓవర్లాప్ అయింది సార్. ఆంథ్రోపాలజీ అంతే. అట్లా కొన్ని సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఆల్రెడీ ఓవర్లాప్ అవుతాయి కాబట్టి అక్కడ మెయిన్స్ కూడా కవర్ అవుతుంది కాబట్టి ఆప్షనల్ అలా తీసుకుంటారు. సో నేనేమంటే గివ్ ఏ ట్రై, ఒక ఫ్యూ డేస్ ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి, లేదా ఫ్యూ డేస్ క్లాస్ వినడం చూస్తే మనకు అర్థమైపోద్ది సార్, ఈ ఈ ఆప్షన్ నాదా కాదని మనకు అర్థమవుద్ది. ఆప్షన్ మనకు చెప్పుద్ది,
సూటబులా కాదా అని. సార్ ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు అన్నారు సో మనకు ఆప్షనల్ సబ్జెక్ట్ విషయంలో వచ్చేసరికి మనకు మెంటార్ ఉండాలని చెప్పి సో మెంటార్ అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ప్రతి ఆస్పిరెంట్కి ఉండాలా సో మెంటార్ ఉండడం వల్ల ఏ విధంగా మనకు యూస్ఫుల్ ఉంటుంది? సార్ 2 రకాలుగా యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వచ్చు సార్. ఒకటి సెల్ఫ్ స్టడీ చేయొచ్చు. సెకండ్ ఒక మెంటర్ ఉండొచ్చు సార్. సెల్ఫ్ స్టడీ అంటే సార్ మనకు తెలిసి ఉండాలి సార్ ఎంత చదవాలి ఎంత చదవద్దు అనేది. ఇవాళ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వస్తుంది, అది మొత్తం చదివి ఎగ్జామ్ రిలేటెడ్ చదవకూడదు. అది చదవడం వల్ల టైం వేస్ట్ అవుతుంది సార్, ఎందుకంటే మనకు ఉన్న టైం తక్కువే. సో సెల్ఫ్ స్టడీ చేసిన వాళ్ళు కూడా క్లియర్ చేశారు, కాకపోతే చాలా లిమిటెడ్ పీపుల్ సార్. వాళ్ళు ఎక్కువ మనకి యూట్యూబ్లో న్యూస్ పేపర్లో కనిపిస్తారు నేను సెల్ఫ్ స్టడీ చేశాను. కానీ మనం వాళ్ళు అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే మీరు ఎలా సెల్ఫ్ స్టడీ చేశారు అంటే మీరు డైలీ ఎన్ని అవర్స్ చదివారు? మేబీ సెల్ఫ్ స్టడీ చేసే పర్సన్ 8 to 10 అవర్స్ డైలీ చదివారేమో 12 మంత్స్ కూడా. లేకపోతే వాళ్ళకు ఒక బ్రదర్ కానీ తెలిసిన పర్సన్ ఉండొచ్చు. సో మెంటర్ వల్ల యూజ్ ఏంటి అంటే మన షార్ట్ కమింగ్స్ మన ఛాలెంజెస్ తను చెప్తారు సార్. అంటే ఒక 5 yearsలో మనం అచీవ్ చేసేది 1 yearలో అచీవ్ చేయొచ్చు. అంటే టైం అనేది తగ్గుద్ది. నేనేం సెల్ఫ్ ప్రిపరేషన్లో అచీవ్ చేయలేరు అనట్లేదు, బట్ మెంటర్ ఏం చేస్తారంటే మన తప్పులు చెప్తారు, ఎందుకంటే మన తప్పులు మనకు తెలియదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ చదువుదాం అనుకుని చెప్పి చదవలేదు సార్, ఇవాళ నన్ను అడగడానికి ఎవరు లేరు కదా. పేరెంట్స్ మహా అయితే ఏం అడుగుతారు సార్, పాపం ఎలా ఉన్నావు బేటా, చదివావా, తిన్నావా, నువ్వు హ్యాపీగా ఉండంటారు తప్ప ఇవాళ ఏ సబ్జెక్ట్ చదివావు, 2 questions రాసావా లేదా, ఇవాళ ఎంసీక్యూస్ చేసావా లేదని అడిగేది మెంటరే సార్. అండ్ అందుకే మనం మైథలాజికల్గా హిస్టారికల్గా చూసినా సరే సార్ అందరు అచీవర్స్కి దేర్ ఈజ్ వన్ మెంటర్. నాకు కూడా మెంటర్స్ ఉన్నారు ప్రతి ఫీల్డ్లో, హెల్త్లో, లైక్ మనీ మేనేజ్మెంట్లో, నా కెరియర్లో, రిలేషన్షిప్స్ అన్నింటిలో ఐ హ్యావ్ డిఫరెంట్ మెంటర్స్. వాళ్ళు ఏంటి అంటే నేను చెప్పేది విని దే అండర్స్టాండ్ నేను ఎక్కడ తప్పు చేస్తాను, ఎందుకంటే మన మిస్టేక్స్ మనకు తెలియదు సార్ బేసిక్గా. సో మెంటర్ అనే వ్యక్తి ఒక మిర్రర్ లాంటి పర్సన్ సార్. మన మిస్టేక్స్ మనకు చూపిస్తాడు, నచ్చకపోయినా చెప్తాడు సార్ ఆ విషయం. ఒక్కోసారి మనకు పేరెంట్స్ కానీ మన ఫ్రెండ్స్ చెప్తే మనకు నచ్చదు, నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావా అంటారు. బట్ మెంటర్ ఏంటంటే సార్ తను అంటే ఒక న్యూట్రల్గా చూస్తాడు, ఒక జడ్జిమెంట్ అనేది అంటే న్యూట్రల్గా చూస్తాడు, తిను బాగుపడాలని చూస్తాడు. కాబట్టి ఫైండ్ సమ్ మెంటర్, అది మీ ఫ్యామిలీలోనే ఉండొచ్చు ఆర్ మీ ఇన్స్టిట్యూట్లో ఉండొచ్చు. అలాంటి పర్సన్ కనుక మీ లైఫ్లో ఉంటే ఈ జర్నీ అనేది చాలా క్విక్గా త్వరగా రీచ్ అవ్వచ్చు సార్. రాదర్ దెన్ మనమే నేర్చుకొని మనమే నేర్చుకునే బదులు సంబడి షుడ్ బి దేర్ టు అస్ టు టెల్ అస్ మనం ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం. సార్ మనకు నిన్న వచ్చినటువంటి ప్రిలిమినరీ రిజల్ట్స్ ఏదైతే ఉందో సో చాలామంది స్టూడెంట్స్ ఎక్కువగా ఫెయిల్ అయినటువంటి పేపర్ వచ్చేసరికి సీశాట్. సో సీశాట్లో మనం సక్సెస్ అవ్వాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి? సార్ సీశాట్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి సార్. ఒకటి యాప్టిట్యూడ్ ఆర్ మ్యాథ్స్ అనొచ్చు, లాజికల్ రీజనింగ్, థర్డ్ వచ్చేసి ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్. సీశాట్ పేపర్ ఎప్పుడైతే జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ అయింది చూసారా సార్, అంటే జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే చాలు, ఒక 70-80 మార్క్స్ వస్తే చాలు, 33% వస్తే చాలు అన్నారు. అప్పటి నుంచి మన స్టూడెంట్స్ ఏం చేశారంటే అది క్వాలిఫైయింగ్ పేపరే కదా అని చెప్పేసి దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. సో యూపీఎస్సీ ఏం చేసిందంటే ఇది క్వాలిఫైయింగ్ పేపర్ని మీరు సీరియస్నెస్ లేదు కాబట్టి దాన్ని టఫ్ చేసింది సార్. అందుకే ఇప్పుడు యూపీఎస్సీలో ఏమైందంటే సార్ సెకండ్ పేపర్ ఎవరైతే క్వాలిఫై అవుతారో అప్పుడే వాళ్ళ ఫస్ట్ పేపర్ అనేది కరెక్ట్ అవుద్ది, స్కాన్ అవుద్ది అనమాట ఓఎంఆర్. సో అంత ఇంపార్టెన్స్ ఉంది. సో జిఎస్తో పాటే 1 year పాటు నేనే రికమెండ్ చేస్తాను, 1 year పాటు కూడా ఈ సీసాట్ కూడా ప్యారలల్గా ప్రిపేర్ అవ్వాలి డైలీ. అదేదో లాస్ట్ 2 months ప్రిపేర్ అవుదాం, ఫార్ములాస్ మగప్ చేద్దాము, కాంప్రహెన్షన్ చేసేద్దాం అప్పటికప్పుడు అంటే కుదరదు, ఎందుకంటే లెందీ పేపర్ సార్. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ చదవడానికి చాలా టైం పడుతుంది. సో అది కూడా సీరియస్గా తీసుకొని అది కూడా పార్ట్ ఆఫ్ యువర్ డైలీ ప్రిపరేషన్ ఉంటే బెటర్ సార్. డైలీ కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ అయినా, మరీ ఎగ్జామ్ ముందు 2 months ముందు ఒకేసారి బుక్స్ ఓపెన్ చేయడం కాకుండా దానికి కూడా మనం వీ షుడ్ గివ్ రెస్పెక్ట్ అండ్ టైం సార్.